అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఏపీ హౌసింగ్ ఇంటి సైట్ల మార్గదర్శకాలు విడుదల చేయబడ్డాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందరికీ గృహాలు అనే ప్రోగ్రాం కింద ఇంటి స్థలం పట్టా పంపిణీకి మార్గదర్శకాలు, వాటి యొక్క ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అవేమిటి చూద్దాం. సైజ్, ఎక్స్టెంట్ ఆఫ్ హౌస్ సైట్ పట్టా. రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అంటే, ఇంటి స్త్రీ లబ్ధిదారుని పేరు మీద అర్హత కలిగిన కుటుంబానికి 3 సెంట్ల మేరకు ఒక ఇంటి స్థలం పట్టా జారీ చేయబడుతుంది. నెక్స్ట్ రెండోది, గృహ నిర్మాణ శాఖ అందుబాటులో ఉన్న పథకాల కింద అర్హులైన లబ్ధిదారునికి వ్యక్తిగత గృహ నిర్మాణ యూనిట్ను నిర్మించేందుకు అనుమతిని జారీ చేస్తుంది. ఇకపోతే అర్బన్ ఏరియా, పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్త్రీ పేరు మీద అర్హత కలిగిన లబ్ధిదారునికి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న చోట వ్యక్తిగత ప్లాట్గా 2 సెంట్ల మేరకు ఇంటి స్థలం పట్టా జారీ చేయబడుతుంది. అర్హులైన the eligible beneficiary shall be given house site only once in lifetime. అర్హులైన లబ్ధిదారునికి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం ఇవ్వబడుతుంది. నెక్స్ట్, ఇంటి స్థలం పట్టా మంజూరు చేసిన తేదీ, కన్వేయన్స్ డీడ్ అమలు, ఇంటి మంజూరైన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు లబ్ధిదారులు ఇంటిని నిర్మించాలి. నెక్స్ట్ వచ్చేసి 6వది, లబ్ధిదారుల నకిలీలను నివారించడానికి ప్లాట్లు ఆధార్ లేదా రేషన్ కార్డుతో లింక్ చేయబడతాయి మరియు భవిష్యత్తు ప్రయోజనాల కోసం కూడా డేటాబేస్ నిర్వహించబడుతుంది. ఇకపోతే ఎలిజిబిలిటీ ఫర్ హౌసింగ్ ఫర్ ఆల్. సో అందరికీ హౌసింగ్ కోసం అర్హతలు ఏ విధంగా ఉండాలి? లబ్ధిదారుడు గుర్తించబడిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ కేటగిరీ కుటుంబానికి చెందిన తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. నెక్స్ట్ రెండవది వచ్చేసి, లబ్ధిదారునికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండకూడదు. మూడవది, లబ్ధిదారుడు రాష్ట్ర ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం యొక్క ఏదైనా పథకం కింద అతను లేక ఆమె ఇంతకుముందు ఇంటి స్థలం పట్టా మంజూరు చేసిన లేదా జారీ చేసిన ఇంటి స్థలం పట్టా జారీకి అర్హులు కాదు. నెక్స్ట్, లబ్ధిదారుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యొక్క మునుపటి ఏ హౌసింగ్ స్కీమ్లో కవర్ చేయబడి ఉండకూడదు. నెక్స్ట్ 5వది, వ్యవసాయ భూమిని కలిగి ఉన్న కుటుంబాలు 5కి మించకుండా, అదే పొడి లేదా తడి అయితే 2.5, మొత్తం భూమి 5కి మించకుండా అర్హత కలిగి ఉండాలి. సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే బెనిఫిషరీ వచ్చేసి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డును కలిగి ఉండాలి. లబ్ధిదారుని సమ్మతితో మాత్రమే ఆధార్ వివరాలు సేకరించబడతాయి. ఇంకా 7వ పాయింట్ చూసినట్లయితే, ఒకవేళ ఇంతకుముందు ఇంటి స్థలం కేటాయించబడి బెనిఫిషరీ ఇంటిని నిర్మించడానికి ఇష్టపడకపోతే, అది నివాసం లేదా సమీప శ్మశాన వాటికలు లేదా తక్కువగా ఉన్న ప్రాంతాలు లేదా మరో గ్రామంలో ఇవ్వబడినవి మొదలైన వాటికి దూరంగా ఉన్నందున మొత్తం లేఅవుట్లో మరియు మునుపటి
కేటాయింపు రద్దు పడవచ్చు. నెక్స్ట్ 9వ చూసినట్లయితే లేఅవుట్లో భాగంగా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోని సందర్భాల్లో మునుపటి ఇంటి స్థలం పట్టా రద్దు చేయబడవచ్చు. మరి గ్రామీణ అర్బన్లో 3/2 సెంట్ల కొత్త ఇంటి స్థలం పట్టా లబ్ధిదారునికి మళ్ళీ కేటాయించబడవచ్చు. నెక్స్ట్ 10వది లేఅవుట్లో ఖాళీగా ఉన్న యాదృచ్ఛిక ప్లాట్ల విషయంలో లేదా పునఃప్రారంభించబడిన సందర్భాల్లో మునుపటి కేటాయింపు రద్దు చేయబడుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, మరి పట్టణ ప్రాంతాల్లో 1 సెంట్లో ఉన్న అర్హులైన లబ్ధిదారునికి కేటాయించబడవచ్చు. సో ఈ విధంగా వారికి భూముల్ని కేటాయిస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ విధంగా అందరి గృహాల ఎంపిక విధానం ఎలా అనేది చూద్దాం. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఫర్ హౌసింగ్ ఫర్ ఆల్. గ్రామం లేదా పట్టణం వరుసగా ఒక యూనిట్గా పరిగణించి గ్రామం లేదా వార్డు స్థాయిలో దరఖాస్తులు ఆహ్వానించబడతాయి. అన్ని దరఖాస్తులు నిర్దేశించిన విధంగా అర్హత షరతులకు కట్టుబడి ఉండడం కోసం విఆర్ఓ లేదా ఆర్ఏ ద్వారా విచారించబడతాయి. నెక్స్ట్ గుర్తించబడిన అర్హులైన లబ్ధిదారులు డ్రాఫ్ట్ జాబితా తదుపరి క్లెయిమ్లు మరియు అభ్యంతరాల కోసం గ్రామం లేదా వార్డు సెక్రటరియట్లో ప్రచురించబడుతుంది. నెక్స్ట్ లబ్ధిదారుల తుది జాబితాను గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వరుసగా తహసీల్దారులు మరియు మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం సమర్పించాలి. ఇంకోటి జిల్లా కలెక్టర్ ఆమోదించిన లబ్ధిదారుల చివరి జాబితా సంబంధిత గ్రామ లేదా వార్డు సెక్రటరీలో ప్రచురించబడుతుంది. సో ఇంటి స్థలం పట్టాల మంజూరు కోసం గ్రామంలో సరైన భూమి అందుబాటులో లేకుంటే పొరుగు గ్రామం లేదా గ్రామాల్లో అందుబాటులో ఉంటే జిల్లా కలెక్టర్ ప్రత్యేక సందర్భాల్లో దాన్ని అనుమతించవచ్చు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ అందరికి ఇల్లు కోసం భూముల గుర్తింపు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములన్నీ దీనికోసం కేటాయించడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ పథకం కింద అందుబాటులోకి వచ్చే భూములు, ఏపీఐఐసి అభివృద్ధి చేసిన ఇండస్ట్రియల్ పార్కుల్లో హౌస్ సైట్లు, హౌసింగ్ యూనిట్లకు అనువైన భూములు పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగించాలి. వివిధ శాఖల ద్వారా గతంలో జారీ చేయబడిన ఇంటి స్థలాలు ఉపయోగించబడినవి మరియు ఇల్లు నిర్మించకుండా ఖాళీగా ఉంచబడిన వాటిని ఈ ప్రయోజనం కోసం గుర్తించి తగిన విధానాన్ని అనుసరించి పునఃప్రారంభించాలి. మరి ఈ విధంగా అనేక సూచనలు అవన్నీ కూడా ఇక్కడ తెలియజేయబడినాయి. వీటన్నిటిని గుర్తించుకొని మరి ఎవరైతే వీటి కిందకు వస్తారో వాళ్ళందరూ కూడా అందరికీ ఇల్లు పథకానికి అర్హులు ఎవరైతే అవుతారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మరి ఆ దిశగా వాళ్ళు అడుగులు వేసి విజయవంతంగా ఇల్లుని తమ సొంతం చేసుకోగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.